కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు తెలంగాణలో అంతటా ఇదే చర్చ నడుస్తుంది. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు మా పార్టీనే అధికారంలో ఉంటది. నేనే సీఎంగా ఉంటా అని మాట్లాడుకుంటూనే రివ్యూలలో మాత్రం ఎవరన్నా ఎక్కువ సంవత్సరాలకి ఏదైనా ప్రణాళికలు తీసుకొని పోతే మా పార్టీ ఇంకా 3 ఏళ్ల అధికారంలో ఉంటది. 3 ఏళ్లకే ప్రణాళికలు తీసుకొని రండి అని చెప్తుండట. నిజంగా 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు అని చెప్తే గనుక ఉంటాము మేము అనే కాన్ఫిడెన్స్ ఉంటే గనుక 3 ఏళ్లే అధికారంలో ఉంటాం, 3 ఏళ్లకే తీసుకురావాలని ఎందుకు చెప్తున్నారు? ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు గారేమో అసలు మా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తదో రాదో తెలవదు. నేను గెలుస్తానో లేదో తెలవదు. కాబట్టి ఏదన్నా మాట్లాడే ముందు, ఏదన్నా హామీ ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడుతున్నా అంటాడు. ఇది వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తదో లేదో అనేది వాళ్ళకే అర్థమైతే లేదు, వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు అనేది ఈ విషయాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలేమో వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వ పనితీరు చక్కగా లేదు అని పేపర్లల్లో ఎడిటోరియల్ రాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాలకు నిధులు లేవు, నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాము అంటే నియోజకవర్గాలని పట్టించుకుంటలేరు అనేది ఆయన ఓపెన్గా ఎడిటోరియలే రాస్తుండు. ఇంకొక ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం కోసం పైసలు కావాలి అని ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసిండు. రాస్తే గనక రాష్ట్ర ప్రభుత్వానికి మా దగ్గర వరదలు వచ్చి నష్టం జరిగింది, మా నియోజకవర్గానికి నిధులు ఇయ్యిరి అని రాష్ట్ర ప్రభుత్వంకి రాయాలి. కానీ ఆయన ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదో ఏందో తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వంకి రాసిన ప్రయోజనం ఉండదు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఏకంగా ఆయనే ప్రపంచ బ్యాంకుకి రాసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు చాలామంది మంత్రులకి వాళ్ళ శాఖలలో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ శాఖలలో ఎవరు నియమించబడుతున్నారో, ఎవరిని తీసుకొని వచ్చేస్తున్నారో, ఏ అధికారులను కీలకమైనటువంటి వాటికి కూడా అధికారులు అసలు వాళ్ళకి సంబంధం లేకుండా ఆ శాఖలలోకి మంత్రులు వచ్చి పడుతున్నారట, ఆ శాఖలలోకి అధికారులు వచ్చి పడుతున్నారట. అది అసలు మా శాఖలలో ఏం జరుగుతుంది మాకే తెలియదు అని మంత్రులు అంటారు. ఒక దిక్కు ఎమ్మెల్యేలేమో అసలు ఫండ్స్ కావాలి అని ఎవరిని అడగాలో తెలియదు. సీఎం గారికి ఎన్నేళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటారు, ఎన్నేళ్ళు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు.